ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దాత్రి, కౌశికి వాళ్ళందరూ కూడా నిశ్చితార్థం కోసం బాగా రెడీ అయిపోతూ ఉంటారు. అప్పుడే లాయర్ అక్కడికి రావటంతో ఏంటండి ఇలా వచ్చారు అని దాత్రి అడుగుతూ ఉంటే, మేడం, కౌశికి గారు, సురేష్ గారు ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద విడాకులకి అప్లై చేశారు కదా, దానికి ఎంత సమయం లేదు, మీ అభిప్రాయం ఏమిటో తెలుసుకుందామని ఇలా వచ్చాను అని లాయర్ చెప్తూ ఉంటాడు. ఇద్దరు కలిసే ఉంటామని చెప్పండి వదినా, అన్నయ్యతో కలిసి ఉండడానికి మీకు ఇష్టమే కదా, అదే మాట చెప్పండి వదినా అని దాత్రి చెప్తూ ఉంటుంది. ఇద్దరు కలిసి ప్రయాణించలేమనే కదా విడాకులకి అప్లై చేసింది, ఇక ఎందుకు చెప్తుంది వదిన అని నిషి అంటుంది. అవును, వదినకి అన్నయ్యతో జీవించడం ఇష్టం లేదు, అందుకే కదా విడాకులకి అప్లై చేసింది, ఇక విడిపోవడమే మిగిలింది అని బూచి కాచి కూడా అంటారు. అప్పుడే సురేష్ అక్కడికి వచ్చి, కౌశికి, నీకు జీవితాంతం కలిసి ఉంచడానికి నాకు ఇష్టమే కౌశికి అని నేను నీకు దూరంగా ఉండాలని అనుకోవటం లేదు, జీవితాంతం నేను నీకు ఈ చెయ్యి పట్టుకొని నీతో నిండు నూరేళ్ళు కలిసి జీవించడానికి అనుకుంటున్నాను అని సురేష్ కౌశికి దగ్గరికి వచ్చి కౌశికి చేతిలో చెయ్యి వేసి చెయ్యి పట్టుకొని అలా ప్రేమగా చెప్తూ ఉంటే దాత్రి, కేదార్ చాలా చాలా సంతోషపడుతూ చూస్తూ ఉంటే నిషి గ్యాంగ్ మాత్రం కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటారు. ఎంత కష్టమైనా నీతోనే కడదాకా కలిసి జీవించాలని అనుకుంటున్నాను, నీ నిర్ణయం ఏదైనా నాకు ఇష్టమే, నీ నిర్ణయం నువ్వేంటో చెప్పు కౌశికి అని సురేష్ అంటే, వీళ్ళకు ఇష్టం లేదనే కదా మరి మీరు దివ్యాంకతో ఆ ప్రయాణాన్ని మొదలుపెట్టింది అని నిషి అంటోంది. నీ నిర్ణయం ఏంటో చెప్పండి మేడం అని లాయర్ ప్రశ్నిస్తూ ఉంటాడు. అయితే కౌశికి ఏం సమాధానం చెప్పకుండా అలాగే ఆలోచిస్తూ ఉంటుంది. చెప్పండి వదిన, అన్నయ్యతో కలిసి జీవించడం మీకు ఇష్టమే చెప్పండి వదిన అని దాత్రి చెప్తూ ఉంటుంది. మరి కౌశికి అందుకు విరుద్ధంగా ఇష్టం లేదని చెబుతుందా అన్నది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.